చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఒక జాబ్ లో జాయిన్ అయ్యాక ఒక కొన్ని నెలలు పని చేసిన తర్వాత మన శాలరీని చూసి మనం అనుకుంటాం, యార్ ఇంత శాలరీకి వాళ్ళు ఇంత పని చేయించడం కరెక్టేనా అని. మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం, వాళ్ళు వేరే కంపెనీలో జాబ్ చేస్తే మనకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారా అని తెలుస్తుంది. సో మన మైండ్ లో ఒక డౌట్ అనేది వస్తుంది, నేను జాబ్ స్విచ్ చేయగలనా, నేను వేరే కంపెనీకి వెళ్ళి శాలరీ హైక్ తెచ్చుకోగలనా అని చెప్పేసి. ఇది చాలా మందికి ఒక కామన్ క్వశ్చన్. మరి మీరు ఒక జాబ్ లో ఉన్నారు అండ్ మీ మేనేజర్ తో మీ టీమ్ తో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, మీకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం, మీరు జాబ్ ని స్విచ్ చేయడానికి ఇష్టపడరు. సో మీరేం చేయాలి, మీరు ఒక 40% హైక్ ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా. ఇది ఒక బిగ్ ఛాలెంజ్, కానీ అది పాసిబుల్. నేను మీకు ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఇస్తాను. ఇది ఒక స్టోరీ లాగా కాదు, ఇట్స్ అ ప్రాక్టికల్ గైడ్. ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో ఇదే ఫాలో చేసుకుంటే ఖచ్చితంగా 40% హైక్ అనేది మీరు తెచ్చుకోగలరు. సో స్టెప్ 1 డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కి వద్దాం, అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే డాక్యుమెంటేషన్. మీరు ఒక హైక్ ని అడగాలి అంటే మీకు ఒక రీజన్ ఉండాలి. అది ఒక ఎమోషన్ లా కాదు, ఇట్స్ ఎ బిజినెస్ కన్వర్సేషన్. బిజినెస్ కన్వర్సేషన్ కి డేటా కావాలి. మీకు ఒక ఎక్సెల్ షీట్ లేదా ఒక వర్డ్ డాక్యుమెంట్ ని చేసుకోవాలి. అది మీరు చేసిన పనంతా కూడా మీరు అందులో రాసుకోవాలి, ఒక లిస్ట్ ని రాసుకోవాలి. అది ఒక సింపుల్ లిస్ట్ లాగా ఉండకూడదు. మీరు ఒక రోజు ఏం చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్ గా నెంబర్స్ తో చెప్పాలి. అందులో మీరు చేసిన పనితో కంపెనీకి ఏం బెనిఫిట్ దొరికిందో కూడా మీరు అక్కడ చెప్పాలన్నమాట. ఎగ్జాంపుల్ గా ఏముంటుందంటే, ఇఫ్ యూఆర్ డెవలపర్, మీరు ఒక డెవలపర్ అయినా ఒక న్యూ ఫీచర్ ఏదైనా మీరు డెవలప్ చేస్తే అది రాసుకోవాలి. ఆ ఫ్యూచర్ వల్ల కంపెనీకి ఎన్ని లాక్స్ ఎక్స్ట్రా రెవెన్యూ దొరికింది అన్నది రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల క్వాంటిటేటివ్ గా మీరు చెప్పగలుగుతారు అనమాట. తర్వాత ఇఫ్ యూఆర్ మార్కెటర్, ఒకవేళ మీరు మార్కెటింగ్ లో ఉంటే ఒక న్యూ క్యాంపెయిన్ ని లాంచ్ చేసిన అది రాసుకోవాలి. దాన్ని ఎంత ఇన్నోవేటివ్ గా లాంచ్ చేసిన రాసుకోవాలి. లాస్ట్ టైం క్యాంపెయిన్స్ కంటే దీంట్లో ఏం తేడా జరిగిందన్నది రాసుకోవాలి. ఎంత మంది కస్టమర్స్ మీకు ఆ క్యాంపెయిన్ ద్వారా దొరికారు అన్నది రాసుకోవాలి. ఇదంతా కూడా మీరు డాక్యుమెంట్ చేసుకోవాలి. లేదా మీరు ఒకవేళ ఆటోమేషన్ ఏదైనా ప్రాసెస్ చేశారంటే, ఒక ప్రాసెస్ ఆటోమేషన్ చేస్తుంటే దాన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఆ ప్రాసెస్ వల్ల కంపెనీకి 2 గంటల టైం సేవ్ అయింది అనుకుంటే అది రాసుకోవాలి. దానివల్ల ఎంత మనీ సేవ్ అయింది అనుకుంటే అది రాసుకోవాలి. చాలా మంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ పనిని చేసుకుంటారు కానీ మేనేజర్ తో మాట్లాడుకోరు. అప్పుడు వాళ్ళ పని గురించి మేనేజర్ కి తెలియదు. కానీ ఎప్పుడైతే మనము మన పని గురించి అవతల వాళ్ళకి ఎలా ఎంఫసైజ్ చేయగలుగుతామో దాన్ని బట్టే మీ గ్రోత్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. స్టెప్ 2 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ లో ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి చాలా బెనిఫిట్ వస్తుంది. అలాంటి ఒక ప్రాజెక్ట్ లో మీరు ఉంటే పక్కా మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది. అలాంటి ఒక ప్రాజెక్ట్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. మీకు ఒక శాలరీ హైక్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఒక మంచి ప్రాజెక్ట్ లో ఉండాలి, కానీ ఆ పని ఒకే చోట ఉండదు. అదే ఒక కంపెనీలో చాలా మంది ఉంటారు, కానీ అందులో మీరు ఒక ప్లేస్ దక్కించుకోవాలి అనుకుంటే మీరు దానికి తగ్గట్టు కష్టపడాలి. మీకు ఒక మేనేజర్ ఉంటే అతనితో మాట్లాడుకోవడం లాంటివి చేయాలి. మీరు ఒక క్వశ్చన్ ని అడగాలి. మీరు ఒక కంపెనీలో ఏం ప్రాబ్లం చూస్తున్నారో ఆ ప్రాబ్లమ్ ని ఏ టీం సాల్వ్ చేస్తుందో ఆ టీమ్ లో నేను ఏ రకంగా హెల్ప్ చేయగలను అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు సజెస్ట్ చేయగలరు. సో ఆ ప్రాబ్లమ్ ని ఏ రకంగా సాల్వ్ చేస్తామని చెప్పడంలోనే మీరు మేనేజర్ ని ఇంప్రెస్ చేయగలిగితే అది చాలా బాగా యూజ్ అవుతుంది. హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఎలా ఉంటాయంటే టీమ్ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఒక టీమ్ లో ఉన్నారు, ఆ టీమ్ లో ఒక టాస్క్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది, కానీ మీకు ఆ ప్రాసెస్ ని డెవలప్ చేసి ఆ సొల్యూషన్ ని తీసుకొచ్చి టైం ని తగ్గించే ఒక టాస్క్ ఏదైనా మీరు తీసుకోగలిగితే అది మీకు హై ఇంపాక్ట్ ప్లేయర్ కింద మిమ్మల్ని చూస్తారన్నమాట. తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్. అంటే ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది, ఆ ప్రాజెక్ట్ కి చాలా డబ్బులను ఖర్చు అవుతున్నాయి. అలా ఖర్చు కాకుండా ఒక సెకండరీ థింగ్ ఏదన్నా తీసుకొచ్చి ఖర్చు కాకుండా కూడా ఈ పని చేయొచ్చు అని మీరు ప్రూవ్ చేసిన రోజు మీ వర్త్ అనేది పెరుగుతుంది. సో శాలరీ తీసుకోవాలనుకుంటే మీరు చేసే పని వల్ల అవతల వాళ్ళకి ఇంటెన్షన్ రావాలి, ఓకే ఇతనికి ఇవ్వాలి, అడిగితే ఇద్దామా అని ఉంటారు. ఎవరైనా కూడా అడగకుండా ఇవ్వాలి అనుకోరు. సో అడిగితే ఇద్దామా అనుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు లెక్కేసుకుంటారు ఏమేం చేసారు ఇప్పటిదాకా అని చెప్పేసి. అందులో మీరు ఇంపాక్ట్ చూపించగలగాలి. తర్వాత కమ్యూనికేషన్, అంటే ఇదే స్టెప్ 3. ఇది ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అదేంటి అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు బాగా పని చేస్తున్నారు, కంపెనీకి యూస్ఫుల్ వర్క్ అంతా కూడా చేస్తున్నారు. ఆ యూస్ఫుల్ వర్క్ అంతా కూడా మీరు మేనేజర్ కి కానీ లేకపోతే ఎవరికైనా కూడా కమ్యూనికేట్ చేయాలి. అంటే నేను ఇంత వర్క్ చేశాను, నాకు ఇంత శాలరీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో అలా కాకుండా, అంటే అలా చెప్తే కొంతమంది ఆరోగెంట్ గా తీసుకుంటారు, అంటే పని చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నాను అని చెప్పేసి. కానీ అది డిమాండ్ చేయడం లాగా ఉండకూడదు. ఇట్స్ ఎ బిజినెస్ కన్వర్సేషన్ అనమాట. సో మీరు ఒక మేనేజర్ తో ఒక మీటింగ్ ని షెడ్యూల్ చేసుకోవాలి. మీరు ఒక సింపుల్ ఈమెయిల్ కూడా పంపించచ్చు అనమాట, బట్ ఒక మీట్ షెడ్యూల్ చేసుకుంటే మంచిది. ఆ మీటింగ్ లో మీ గురించి మీరు చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఏదైతే డాక్యుమెంటేషన్ చెప్పాను దాని గురించి చెప్పి, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, నేను ఇంత హైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం అనేది చెప్పాలి. అదే ఎలా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలపర్ అయితే మీరు ఒక న్యూ ఫీచర్ డెవలప్ చేశారనుకుంటే అది మీరు చెప్పి వాళ్ళకి 10 lakhs ఎక్స్ట్రా రెవెన్యూ వచ్చింది కదా, సో దీని ప్రకారం నాకు ఇంత శాలరీ అనేది మీరు పెంచితే బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. అంతా కూడా ఒక
క్లియర్ సింపుల్ టోన్ లో ఉండాలన్నమాట. సో ఎలా ఉండొచ్చు అంటే మేనేజర్ ఒక కన్వర్సేషన్ చేయడానికి వచ్చాను, నేను ప్రజెంట్ ఈ వర్క్ చేస్తున్నాను, చాలా పని చేశాను ఇప్పటిదాకా, నేను ఒక శాలరీ హైక్ ని తీసుకుందాం అనుకుంటున్నాను అని అడగచ్చు అనమాట. సో వాళ్ళు ఎందుకు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఈ లిస్ట్ ఈ డాక్యుమెంటేషన్ చూపించి నేను ఇదంతా చేశాను, ఇదంతా నేను డాక్యుమెంట్ చేశాను, దీని ద్వారా కంపెనీకి ఇంత వాల్యూ అనేది నేను ప్రొడ్యూస్ చేయగలిగాను అని చెప్పేసి మీరు చూపిస్తే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 4 అదే సినారియోస్ అన్నమాట. అంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తే దానికి మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఇప్పుడు నేను చెప్తున్నా. అంటే మీరు మేనేజర్ తో మాట్లాడుకున్నారు, మీకు ఒక శాలరీ హైక్ గురించి అడిగారు, మేనేజర్ ఒక ఆన్సర్ అనేది ఇస్తాడు, అది ఎస్ఓ లేక నోనో ఉంటది, లేకపోతే ఇన్ బిట్వీన్ ఆన్సర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీ మేనేజర్ నో అంటే మీరు మళ్ళీ కన్వర్సేషన్ ని బిల్డ్ చేయండి. అంటే ప్రజెంట్ మీ ఫ్యామిలీ ఇష్యూస్ వాటి గురించి కాకుండా, అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడితే చాలా మంది కరిగిపోతారు, నాకు శాలరీ అనేది వస్తుంది అనుకుంటారు. కానీ వర్క్ గురించే మాట్లాడండి. నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా చేస్తే అది కంపెనీకి యూజ్ అవుతుంది అంటే నేను తీసుకోవడానికి రెడీ, ఆ వర్క్ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, బికాస్ నాకు ఈ ప్యాకేజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి నేను ఆ వర్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అడాప్టబుల్ ఫర్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి మీరు చెప్పుకోవాలి. లేదు మేనేజర్ ఒకవేళ నీకు ఇంతే ఇవ్వగలను అంటే మీరు ఒక 40 ఎక్స్పెక్ట్ చేశారు కానీ అతను 20 ఇస్తారు అనుకుంటే అప్పుడు మళ్ళీ అంటే ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది, మీరు ఒక నెగోషియేషన్ మోడ్ లోకి వెళ్ళాలన్నమాట. అంటే కొంచెం మీరు రైస్ చేయండి, ఒక బార్ పెంచండి, ఎందుకంటే నేను కూడా ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఎక్స్ట్రాగా నేను వర్క్ చేస్తాను అని చెప్పేసి మీరు చూపించాలి. లేదు మేనేజర్ ఒకవేళ నేను 6 months తర్వాత మాట్లాడతాను అంటే అప్పుడు మీరు ఈ 6 months తర్వాత ఎంత హైక్ వస్తుంది లేకపోతే ఎంత మీరు ఇవ్వగలరు అనేది ఒక డిస్కషన్ కూడా రైస్ చేస్తే మంచిదే. లేకపోతే ఏంటంటే ఆ 6 months తర్వాత కూడా ఈ 40 వచ్చిందంటే మళ్ళీ మీ గ్రోత్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో ముందే మీరు మాట్లాడుకోవాలి, ఒకవేళ 6 months తర్వాత ఇస్తాను అంటే అప్పుడు మీరు ఎంత ఇవ్వగలరు, ఒక 50 to 60 ఇవ్వగలరా అని చెప్పేసి మీరు అడగాలన్నమాట. సో మొత్తం మీద ఒక 40% హైక్ తెచ్చుకోవాలి అంటే మీరు ఒక మంచి పని చేయాలి, ఆ పనిని సరిగ్గా చూపించాలి, ఆ చూపించిన పనిని సరిగ్గా మేనేజర్ కి కమ్యూనికేట్ చేయాలి, బిజినెస్ ఓనర్ లాగా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలనా అని తెలుసుకొని వాటిని సాల్వ్ చేసి ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఈ 40% హైక్ మీకు నచ్చిన కంపెనీలోనే మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఇలాంటివన్నీ కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.